ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శుభోదయం. నా పేరు డాక్టర్ మద్దిలేటి పసుపుల, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాదిగ మేధావుల ఫోరం. మరి ఈ సందర్భంగా మాదిగ మేధావుల ఫోరం పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా మరి 30 సంవత్సరాలుగా జరుగుతున్న వర్గీకరణ ఏబిసిడి పోరాటం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న వెల్లడించినట్లు ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టిన సందర్భంగా మరి ఈ యొక్క మాదిగ మేధావుల ఫోరము, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ మరి గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక్క విషయము, ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో మాదిగ ఉపకులాలను, అదేవిధంగా సమాజంలో ఉండే సబ్బండ కులాలు, జాతులు, మతాలకు అతీతంగా మరి అందరినీ కూడగట్టి ఈ యొక్క వర్గీకరణను సాధించే దిశలో పాలు పంచుకున్నటువంటి ఈ వర్గీకరణ ఉద్యమంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క కృషి, తన జీవితం సర్వం దీనికి దారపోసిండు. అవునన్నా కాదన్నా అభినవ సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఈ రోజు దానికి నిదర్శనమే ఈ వేదిక మీద ఉన్న మెజారిటీ సభ్యులము 30 సంవత్సరాల ఉద్యమ ఫలితమే మేమందరం ఇక్కడ ఉండి మీతో మాట్లాడడానికి సందర్భం ఆశించింది. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క వర్గీకరణ చిరకాల వాంఛ అయినటువంటి మాదిగ ఉపకులాల చిరకాల వాంఛ అయినటువంటి వర్గీకరణను బిల్లు పెట్టి సాధించినటువంటి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు, అదేవిధంగా ఏకసభ్య కమిషన్ కి అందరికీ మరొక్కసారి ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో 30 సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి కులము, మతము, జాతి లేకుండా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అదేవిధంగా అందరూ సంఘీభావం తెలిపి సపోర్ట్ చేసి అన్ని రకాలుగా ఈ ఒక రూపం దాల్చే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏమైనా మార్పులు చేర్పులు అలాంటివి టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరొకసారి మా యొక్క విషయాన్ని ఆలకించి దానిలో ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే పెద్ద మనసుతోనే ఆలకించి దాన్ని మళ్ళొక్కసారి చేయగలరని ఈ సభాముఖంగా సవినయంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.